మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే యువ న్యాయవాది స్వప్న హత్యకు గురైందని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో తన సోదరుడు చేతిలో న్యాయవాది స్వప్న హత్యకు గురైందని న్యాయవాదులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. నెల రోజుల క్రితం మృతురాలు స్వప్న తన సోదరుడు రాజు నుంచి ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మొయినాబాద్ పోలీసులు పట్టించుకోలేదని, పరోక్షంగా ఆమె మరణానికి కారకులు అయ్యారని వారు ఆరోపించారు. మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరసింహారావులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి న్యాయవాది స్వప్న హత్యకు కారకులైన వారిని 3 నెలల్లో కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. कैमरा बाहर से खुल जाता। एक इंग्लिश 004 स्टार्ट करना। स्टार्ट। I Mohit Jain advocate along with Azam advocate, other lady advocates, sister advocates in Moinabad limit. The incident is that advocate sister by name Swapna या दूसरा कोई ऑफिसर ऐसी और इसमें प्रॉपर इंक्वायरी हो और जल्द से जल्द स्वप्ना एडवोकेट प्रोटेक्शन है। वी वांट जस्टिस, वी वांट जस्टिस। एसएचओ मोइनाबाद सस्पेंड हो, एडवोकेट प्रोटेक्शन एक्ट लागू हो, लागू हो। वी वांट जस्टिस। Advocate Protection Act should be come into force. Advocate Protection Act should be come into force. Advocate Protection Act should be come into force. Justice. We want justice. Advocate level society demand. Advocate Protection Act. We demand. Advocate Protection Act. Suspend ho SHO no. जोर की बोलो. बोलो. मैडम बोलो. నా పేరు జే రేణుకా యాదవ్. నేను నాంపల్లి క్రిమినల్ కోర్టులో గత 27 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము కోరేది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని, నరేంద్ర మోడీ గారిని కోరేది ఒక్కటే. సార్, మొన్న అది ఫిబ్రవరి 4th రోజు స్వప్నకి హత్యకు గురి అయ్యింది. సొంత అన్ననే వాళ్ళ పొలంలో దారుణంగా, క్రూరంగా ఒక జంతువును చంపినట్టు చంపిండు. అది కూడా ఒక ఆడపిల్ల. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఎదుగుతున్న ఒక ఆడబిడ్డని అతి కష్టం మీద LLB పాస్ అయ్యి వాళ్ళ ఊరికి మంచి చేద్దామనే ఉద్దేశంతో న్యాయవృత్తిని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో ఆమె చనిపోవడం చాలా దారుణం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఆమె ఫస్ట్ ఒకసారి వెళ్ళి నవంబర్ 6th రోజు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ సమయంలో మొయినాబాద్ SHO వాళ్ళు కరెక్ట్ టైంకి, ఇన్ టైంకి స్పందించుంటే ఇప్పుడు మన మధ్యలో స్వప్న ఉంటుండే. వాళ్ళు కరెక్ట్గా ఇన్ టైంకి స్పందించకపోవడంతో అక్కడ స్వప్న మరణించడం జరిగింది. స్వప్న మరణానికి కారణం మొయినాబాద్ SHO కూడా ఒక కారణం. సబ్ ఇన్స్పెక్టర్, SHO అందరు, ఆ పోలీస్ మొత్తం స్టేషన్ అంతా కారణం స్వప్న చావుకి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా అది కూడా మహిళా న్యాయవాదులనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని మహిళా న్యాయవాదులు అంత చిన్న చూపు చూస్తున్నారా? మేము గవర్నమెంట్ను కూడా కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి సార్, మీరు ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని మహిళలకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించండి. మాకంటూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కదా. మేము ఎంతోమంది నిందితులకి, దోషులకి జస్టిస్ కల్పిస్తున్నాము. మరి మాకెక్కడ జస్టిస్ ఉంది? మేము జస్టిస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు న్యాయ వ్యవస్థ ఉందంటే అది ఎంత దారుణం, నీచాతి దారుణం. అది ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కనువిప్పు తెచ్చుకొని మా మహిళలకి ఒక